ప్రతి మనిషి రోజుకి 2 సార్లు బాత్రూమ్కి వెళ్తాడు, కానీ నేను మాత్రం రోజుకి 4 సార్లు వెళ్తాను. కానీ ఆ రోజు 5వసారి వెళ్ళాల్సిన పరిస్థితి. అప్పటికే నా కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. నాకు అర్జెంటుగా వస్తోంది. బాత్రూమ్కి వెళ్దామంటే ఎదురుగా నా గర్ల్ ఫ్రెండ్, వెనకాలేమో జనం. ఆ పక్క ఉపేంద్ర, ఈ పక్క రాజేంద్ర ప్రసాద్. వీళ్ళందరూ ఒకవైపు, కడుపుల గుడగుడ ఒకవైపు. ఈ గుడగుడకు కారణం నిన్న మా అమ్మ చేసిన మినపట్లు, ఉలవ చారు. ఉలవలంటే గుర్తొచ్చింది, మా నాన్నకు ఉలవలన్నా ఉలవ చారన్న ప్రాణం. ఆయనే మా నాన్న. ప్రకాష్ రాజ్కి డూప్లా ఉంటాడు. ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు పాపం. యూనివర్స్కి ఉలువల విలువలు తెలిపిన ఒకే ఒక్క వ్యక్తి మా నాన్న. మా నాన్న దృష్టిలో భార్య అంటే ఉలవచారు చేయడం కోసం మన ఇంటికి వచ్చే దేవత. పిల్లలు ఆ దేవుడిచ్చిన ఉలవలు లాంటి వారు. కానీ నాకేమో మా నాన్న అంటే ఉలవచారు బిర్యానీలో హీరో హీరో హీరో. మా నాన్న చనిపోయిన తర్వాత ఆయన ఉలువలు పండించడం కోసం చేసిన అప్పుల్ని తీర్చామని అప్పులలో వచ్చారు. మాదేమో కప్పులు కడిగే స్టేజీ. చెప్పులు వేసుకొని చెక్కేసామనే టైంలో మా తిప్పలు తీరుస్తానంటూ ఒకడు వచ్చాడు. వాడు మా నాన్నకు ఫేస్బుక్లో ఫ్రెండు కాదు, ట్విట్టర్లో ఫాలోవర్ కాదు, జస్ట్ వాట్సాప్లో మెంబర్. ఆ దేశాలు చూడాలే, చెప్తే చాలా బాగోదు. మీ నాయన చేసిన అప్పులు, దాచిన ఉలువలు ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఉలువలను ఉంచుకొని విలువలను వదిలేయి. ఐపీ పెట్టు, అడ్డం తిరుగు. అలా చేసే వాళ్ళ దృష్టిలో మా నాన్న విలువలు లేనివాడు అవుతాడుగా. కంటికి కనిపించని విలువల కోసం కనిపించే ఉలువలను వదిలేస్తావురా భయ్? మీ అయ్య కష్టార్జితం రా ఉలువలు. అరే ఉలువచారు లేని జీవితం వేస్ట్ రా. ఉలువలు కావాలంటే సంపాదిస్తాను సార్, కానీ విలువలు ఇదే నా జస్టిస్ సార్. రే ఎగ్గొట్టడం ఇంటెలిజెన్స్ రా. పీకినవులే. 3 కోట్ల ఉలువలు ఒక్క సంతకంతో పోతాయి. ఉలవచారా ఉత్తచారా, బర్గరా బన్నా, కాఫీ డేనా ఇరానీ టీయా, డిసైడ్ చేసుకో. ఓర్ని ఇంత కొడితే నిషాన్ నేను నరను నీ బతుకుల్నా చెప్పు. విలువలంటూ ఉన్న ఉలువలు వదిలేసిండు. మరి నీ కూతురికి ఉలవచారు కావాలో ఉత్తచారు కావాలో డిసైడ్ చేసుకో. మా అమ్మాయికి ఉలువచారు అన్న చాలా ఇష్టం. సో ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన విషయం మీ అమ్మతో చెప్పు. పదమ్మా పోదాం. బాయ్. నేనే ఈ ఫ్లాట్ ఓనర్ని. ఒకసారి మా బావమరిదికి ఉలవలు అవసరమైతే వచ్చాను. కుదరదు పొమ్మన్నాడు. అప్పుడు మంచి లెవెల్లో ఉండేవారు కదా, కింద పైన తెలిసేది కాదు. రూపాయి ఉంటే 100 రూపాయలు అప్పు చేసి ఉలవలు కొనుక్కు తినేవారు. బిల్డప్. పాపం మీ అమ్మగారికి ఇంకా బాధ తగ్గినట్లేదు. ఆయన పోయారనో ఉలవలు అయిపోయాయనో. ఉలువలు తిని చాలా రోజులేదు సార్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా తగ్గింది. మొదట్లో లాగి కొట్టలేకపోతున్నా. మరి ఉలవచారు పంపించాలా నాయనా? అప్పుడప్పుడు పంపిస్తున్నాడు సార్. మీరున్నారన్న ధైర్యం ఉంటుంది. ఇంతకీ పెండింగ్ అడ్వాన్స్ సంగతి ఏంటి? ఎంత? 2 lakhs. అదేంటి, 1,00,000 కదా? అది కొట్టక ముందు నాయనా. సరే అడ్వాన్స్ రెడీ చేసుకో, మళ్ళీ వస్తాను. సరేబో మామారే, 2 లక్షలు కావాలరా. 2 లక్షలు అడగడం ఈజీరా, సంపాదించడమే కష్టం. ఏయ్ ఆగరా, డబ్బులు కష్టమన్నా కానీ కుదరదనిలేగా. ఇదిగో ఈ మ్యారేజ్ కాంట్రాక్ట్ చేసి పెట్టు, 10 లక్షలు ఇస్తారు. 9 నాకు 1 నీకు. అదేలే పోయి సగం సగం. సన్ ఆఫ్ సత్యమూర్తి మేము చూసినాం రోయ్. ఏం ఫంక్షన్ రా ఇది, కలరింగ్ లేదు, బొంగు లేదు. ఛై అమ్మ, ఏదో జీవితం కక్కొచ్చేస్తుంది. అరే ఏం ఇది మాణిక్యం తెస్తుందిరా. అరే అమ్మని, అరే ఏం రాయడా, అమ్మాయిలు కూడా మాణిక్యం తెస్తున్నారు. పరేషాన్ ఉంది రాయడా. అరే మందు మీద అవుతుందిరా ఇది. తీనమ్మ. అరే ఏముంది ఏం లేదు, పిచ్చ లైట్. అరే మామ రే, ఇది టార్చర్ పెట్టేస్తుందిరా నన్ను. మంచి తాగుబోతులకు ఉందిరా ఇది.
పొద్దున ఏమో నాకుతుందేంద్రా బై ఇది. ఏంటి సాల్ట్ అనుకుంటున్నావా? కాదు, డ్రగ్స్. డ్రగ్సా? ఏదేటి? ఏమండోయ్ చూసారా ఈ చిన్నది డ్రగ్స్ గుట్కా మట్కా మొత్తం తినేస్తుంది. ఏమండోయ్ నిన్న ఎగరా ఏయ్ ఇదేంటి సాల్ట్లా ఉంది? అది సాల్టే. నాకు లో బీపీ. ఏ సాల్ట్ ఇప్పుడు తినలేదా? నాకు బీపీ లేదుగా. మరి నాకు షుగరు. ఓ రియలీ? నీకు బీపీ నాకు షుగరు, పేరు బాగుందిగా. పడేది పోరే. ఓకే పోతుందేంది? ఏం చేయాలి ఇప్పుడు? మనం కూడా ఓంపా. ఇంకా దారి లేదు, వెనకాల గోడ ఉంది. నువ్వు వెళ్ళిపో. హే వెళ్ళు ప్లీజ్. ఈ లొట్టగాడు వచ్చేసాడు బాబోయ్. నా మాట ఏంటంటే పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు పెళ్లి పనులు చేసుకుంటున్నావు. ఏడ్సేవలే పో. హాయ్ అంకుల్. ఆ, ఏమ్రా పెళ్లి కొడగా, పెళ్లి ఉల్వచారు ఉందా లేదా? ఏంటి ఉలవచారా? ఆ. అంత కాస్ట్లీ ఎందుకని సింపుల్ గా చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ చేయించాను. గా మాత్రం ఉలువల విలువ తెలియని వాళ్ళు కొందరు ఉన్నారులే. ఎవరు అంకుల్? నీ బొంగులే. అదిగో అతనే. ఇలా రారా బై, ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఈ కర్ణుడే విలువల కోసం 3 కోట్ల ఉలువలు వదిలేసిండు. 3 ఉలువలు వదిలేస్తే గాడ్ అనాలే, 3 కోట్ల ఉలువలు వదిలేస్తే ఓ మై గాడ్ అనాలే. ఆయన ఒకటి చెప్పురా బై, మనిషి నెగ్గడం గొప్ప, తగ్గడం గొప్ప, లైఫ్లా గెలవడం గొప్ప, ఓడిపోవడం గొప్ప. చెప్పు, ఇసొంటోని ఎవ్వడు మార్చలేడు రా బై. చలో పోదాం పదా. సార్, అత్తారెడ్డికి దారే సినిమాలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్త దగ్గర తగ్గాడు కాబట్టే వాళ్ళ తాత దగ్గర నెగ్గాడు. అదే బొమ్మరిల్లో సిద్ధు 22 సంవత్సరాలుగా ఓడిపోయాడు, కానీ హాసిని గుంటను దొబ్బాడు. కొన్నిసార్లు ఓడిపోతేనే సార్ మజా. ఏమరా బై, నీ లొల్లేం అర్థం కాదు నాకు. అవును, ఇంత బతుకు బతికి ఇప్పుడెలా సిగ్గనిపించట్లేదా? సిగ్గు చిన్నప్పుడు వదిలేసాగా. పెగ్గేద్దామా? పార్టీ ఉందిగా, అక్కడ వేసాయి. నువ్వు రావా? తాగేవాడు రాకపోయినా పర్లేదు, కానీ పోసేవాడు రాకపోతే ఎలా? ఆ పోసేదేదో మా నాన్నకు పోసి మన పెళ్లి గురించి మాట్లాడు. ఎలా? అదేంటి అలా అన్నావు? లేకపోతే అసలు మనం లవ్వర్సేనా అని డౌట్ నాకు. ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. ముద్దు కావాలా నాయనా? లైట్లే. సమ్ము, ఓరిని వీడద్దినయ్యా. నేను మీ అమ్మే ఎప్పుడు ఇట్లా ముద్దించుకోలే. ఆ మాటకొస్తే మాట్లాడుకోరే 30 ఏళ్ళు అయింది. ఏంటి నీకు 30 ఏళ్ళ? ఇక్కడ మ్యాటర్ అది కాదురా బై. మీ నాయన నన్ను మోసం చేసిండు, నువ్వు నా కూతుర్ని మోసం చేయాలనుకుంటున్నావు. ఫ్యామిలీ మొత్తం మోసగాళ్ళ ఉన్నారు కదా. నీ సంగతి చెప్తాగు. మధ్యలో మా నాన్న ఏం చేసిండ్రా బై? ఓయ్, మా నాన్నేంటి అలా అంటావు? నువ్వు ఊరుకో అమ్మా. ఇక చూడరా బై, మీ నాయన ఎకరం పొలం అమ్మిండు, గదేమో ఆ ఉపేంద్ర రెడ్డి కబ్జా చేసిండు. నాది నాకు ఈరా బై అంటే నాటకాలు చేస్తుండు. మీ నాయన్ని అడుగుదామంటే సచ్చిండు. ఇప్పుడు చెప్పరా బన్నీ, మీ అయ్య మోసం చేసిండా లేదా? ఇగో మామా, మా నాన్న మాట అంటే బడా. ఏం చేయాలో చెప్పు, చేస్తా. బరాబర్ ఉండాలి. గిన్నెలో చెప్ప నీకేముంది, పొలం బట్రా, పొరిని తీసుకోవో. మాట అంటే మాటే మామా, మాట తప్పావో మక్కలు ఉరుగుతాయి. ఓయ్, ఇట్లా పోయి అట్లా తీసుకొస్తా. నీకు 3 రోజులే టైం రా బై. రేపే తీసుకొస్తా. నీకేమైనా ప్రాబ్లమా? దాందే ఉంది, కళ్ళకు అద్దుకొని తీసుకుంటా, కట్నం ఇస్తా, నీ కాలు బీగి అడుగుతా. కాళ్ళేం గడుగుతావులే కానీ మా అయ్య ఫోటోకి దండేసి దండం పెట్టుకో చాలు. చల్ బే చల్. ఉలువచారులో చికెన్ ముక్క అద్దుకొని తింటే ఉంటదమ్మా. తినండిరా తినండి. ఉలువలు తినాలా, ఒళ్ళు పెంచాలా, ఒంగోబెట్టి గుద్దాలా. అక్క, ఇంకా ఉలువలు తీసుకురా అక్క. అదైతే మెక్కు. ఎవర్రా మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం అన్న. హైదరాబాద్ నుంచి వచ్చారా? అయితే ఇంత కూడు మెక్దుర్రండి. ఇప్పుడే బయట బజ్జీలు తినొచ్చాం అక్క. బజ్జీలు తింటే బొజ్జొస్తాదిరా, బొజ్జ నిండదు. కూడైతే మెక్దుర్రండి. లేదక్క, కడుపు నిండా ఉండదుగా. అట్నా, సర్లే. ఏమిరా, ఎందుకు వచ్చుండారు? సార్, ఇక్కడ ఉపేంద్ర అంటే
తిరుపతి పోయి వెంకన్న స్వామి కోవెలేదని అడుగుతారా? అడగరు, దేనికి? అందరు తెలుసు కాబట్టి. అద్ది మ్యాటరు. ఎంకన్న స్వామి ఎక్కడ, నువ్వెక్కడ? అయితే నువ్వే ఉపేంద్ర అంటావు, మరి పక్క అన్నాబ్బా, నమ్మబుద్ధిగా అట్లా. రేయ్, ఇది ఉలోచారు తాగి పెంచిన బాడీరా. కొడితే కోతి కొమ్మచ్చి ఆడుకోవడానికి కూడా పనికి రాకుండా పోతావు. ఎవరికో ఆయన సినిమాలో జరుగుతాయి, నిజంగా జరుగుతాయా? ఇప్పుడు చెప్పండిరా. అన్నా మీరు కబ్జా చేస్తున్నారు కదా ఎకరం భూమి, దానికోసం వచ్చుంటాం. అది మా నాయన రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చుండ్లే, దాని పత్రాలు వెళ్ళిపోతామన్నా. వాడికి ఇంకా భూమి మీద ఆశ పోలేదారా? మనిషికి ఒక్కసారి చెప్తారా? రేయ్ వెళ్ళండిరా, తీసుకురండి వాడిని, వాడి పెళ్ళాన్ని, వాడి పిల్లని. రేయ్ ఈడి అమ్మని కూడా. ఏ ఠింగ్ టొంగ్ టింగ్ టొంగ్, ఠింగ్ టొంగ్ టింగ్ టొంగ్ టొంగ్. ఏరా దొరకవన్న ధైర్యమా, నరకలేనన్న నమ్మకమా? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. అయ్ బాబాయ్, ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. ట్రూత్ ట్రూత్ ట్రూత్. నా క్యాలిక్యులేషన్స్ ఉండవు, క్యాలిక్యులేటర్స్ ఉండవు, నాకు ఎమోషన్స్ ఉండవు, చివరికి మోషన్స్ కూడా ఉండవు. స్టేట్ అయినా సపరేట్ అయినా, మెటల్ అయినా మెంటల్ అయినా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, బాక్స్ బదల్స్. చూసినా ఎట్లా కాపాడినాను నేను, పుసుకున పోతాను పైకి. అడ్డే ఏమిరా ఈ రక్తము చిందించితివి. అయ్యో అమ్మో, ఏమైనాది తమ్ముడికి? కత్తితో ఆడుకుంటుంటే కోసుకోపోయినాదిలే. నీకెందుకు ఇవన్నీ, నువ్వు లోపలికి వెళ్ళి సావు. ఎప్పుడింత చూడనియో చేయనియో. పొలం కోసం వచ్చిన పోగిరి గాని అనుకున్నా గానీ ప్రాణాలు కాపాడే పవర్ ఉందనుకోలే. అన్నా నిన్ను చంపాలనుకున్నాను, తీసుకొచ్చినానన్నా. రేయ్ ఈయన్ని తీసుకెళ్లి మూసిలో పడేయండిరా. అన్నా మూసినది హైదరాబాద్ గానే ఉండాది. మూసి పడేయండిరా. థ్యాంక్స్ తమ్ముడు, నా ప్రాణాల్ని కాపాడావు, ఈ ఊరిని కాపాడావు, అలాగే ఈ ఉలువల్ని కూడా కాపాడినాయి. కావాలంటే 1 ఎకరం బదులుగా 100 ఎకరాలు రాసిస్తా. అయ్యా మీరు దేవుడయ్యా, ఆ 100 ఎకరాలు ఇప్పించండి చాలు. అన్నయ్య వద్దన్నయ్య, ఆ 100 ఎకరాలు మనకొద్దు. మనం ఎక్కడో ఉన్న కాకిని కా కా అని పిలిచి మరీ అన్నం పెడతాం, కానీ మన వీధిలోనే ఆకలితో అలమటిస్తున్న అనాథలకు రా అని పిలిచి పిడికొడి మెతుకులు కూడా పెట్టాం. అలాంటిది ఇంతమందికి అండగా ఉంటూ ఉలోచారుతో బిర్యానీ పెడుతున్న ఇతన్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నయ్య. మంచి కోసం మానవత్వాన్ని వదిలేసినా తప్పులేదు. ఇలాంటోడు ఇంటికొక్కడుంటే ఇండియా ఎక్కడికో వెళ్ళిపోయాయి. విలువలు ఒకటే కాదు, కాస్త ఉలవలు కూడా ఉండాలి. కాబట్టి అవి వాళ్ళ దగ్గర ఉండడమే కరెక్ట్, నువ్వు మారడము కరెక్ట్. సో కాస్త కనెక్ట్ అవ్వన్నయ్యా ప్లీజ్. చెల్లమ్మ కళ్ళు తెరిపించావు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటా. కాట్రాజులో కూడా కన్నీరుందని నిరూపించావు. నువ్వు తోపు చెల్లమ్మ. హే ఆపండి, ఇలా ఎమోషన్ లేకుండా ఎవరికాలు కలిసిపోతే క్లైమాక్స్ కిక్కి లేకుండా పోతుంది. హే మీరు రండ్రా, మీరు రండ్రా, ఫైట్ చేయండి రా. ఏమైందన్నా, కడుపులో గుడుగుడు అంటుందా? దొడ్లోకి వెళ్తావా? అదిగో అన్న దొడ్డి, వెళ్ళన్నా, వెళ్ళు వెళ్ళు కూసోపో. ఏమైనా రావా నట్లు వదిలేసినావు? రేయ్ ఆడ గలీజ్ చేస్తే కడుక్కోలేక మనం చావాలా. అటు చూడు ఆ లాగలకి పడేటట్టుంది. ఇలా వస్తే రోజు చాలా బాగోదు. ఏ ఎందుకలా పరిగెత్తావు? నీకు తెలిసి అడుగుతున్నావు తెలియగడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇది ఏదో మళ్ళొచ్చలా ఉంది. ఒక్క నిమిషం. 7 ఉలోచారు రెడీ, కూడి మీద రండి రాయ్. వామ్మో నువ్వొద్దు, నీ ఉలోచారు వద్దక్కో, నీకు దండం పెడతా.